Good afternoon to all. This is myself, K. Gangadhar, lecturer in botany, GDC Kamareddy. Today we are discussing about Krebs cycle. Krebs cycle. గ్లైకాలసిస్ తర్వాత మనము క్రెబ్స్ సైకిల్ వలయం గురించి నేర్చుకుంటాం. ఈ గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం, ఆక్సిజన్ సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది అంతిమంగా మనకు రిజల్ట్ వచ్చేసరికి CO2 H2Oని ఏర్పడతాయి. CO2 H2O అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనము అంతకుముందు తీసుకున్నట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గ్లైకాలసిస్లో మనకు తీసుకున్నట్లయితే ఏమంటారు, ఇక్కడ గ్లైకాలసిస్లో మనకు ఏం ఏర్పడుతుంది, శ్వాసక్రియలో ఈ రెస్పిరేషన్లో కార్బోహైడ్రేట్లు ఏం చేస్తాయంటే విచ్ఛిన్నం చెంది, గ్లైకాలసిస్లో కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం చెంది ఏం ఏర్పరుస్తుంది, పైరువిక్ ఆమ్లంగా రూపొందడాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఓకే నెక్స్ట్ గ్లైకాలసిస్ అంటే ఏం రాయాలి, గ్లైకాలసిస్లో కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నం చెంది పైరువిక్ ఆమ్లంగా రూపొందడాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఈ గ్లైకాలసిస్లో తీసుకున్నట్టయితే కణద్రవ్యంలోని ఎంజైమ్ల సహాయంతో మనకు జరుగుతుంది. ఇక్కడ రాసాయనిక చర్యలు మనకు ఎంబర్డైన్ కొందరు శాస్త్రవేత్తలు ఉంటారు, ఆ శాస్త్రవేత్తల్ని మనము EMPగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుందని తెలుసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ క్రెబ్స్ వలయంలో తీసుకున్నట్లయితే ఏమంటున్నాం, ఇక్కడ గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము ఆక్సిజన్ యొక్క సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది CO2ను H2Oగా ఏర్పడతాయి. ఈ ఆక్సీకరణము క్రెబ్స్ వలయం ఎలక్ట్రాన్లు రవాణా ద్వారా క్రెబ్స్ వలయము ఎలక్ట్రాన్ల రవాణా ద్వారా జరుగుతుందని, ఈ క్రెబ్స్ వలయం యొక్క చర్యలు మైటోకాండ్రియల్ మాత్రికలోను ఎలక్ట్రాన్ల యొక్క రవాణాలోను మైటోకాండ్రియల్ లోపలి త్వచంలోను వాహకాల ద్వారా జరుగుతుంది. ఏమంటున్నాం, ఇక్కడ గ్లైకాలసిస్లో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము ఆక్సిజన్ యొక్క సమక్షంలో పూర్తిగా ఆక్సీకరణం చెంది మనకు CO2 ప్లస్ H2Oలు ఏర్పడతాయి. ఈ ఆక్సీకరణము ఈ క్రెబ్స్ వలయంలో ఎలక్ట్రాన్ల రవాణా ద్వారా జరుగుతుంది. క్రెబ్స్ వలయంలో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ల ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. ఈ క్రెబ్స్ వలయం చర్యలు తీసుకున్నట్టయితే ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతుంది. ఎప్పుడైనా PG ఎంట్రన్స్లలో మనకు అడుగుతూ ఉంటాడు, ఎక్కడ జరుగుతుంది, మైటోకాండ్రియా యొక్క మాత్రికలో జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ల రవాణా మైటోకాండ్రియా లోపలి త్వచంలోనూ వాహకాల ద్వారాను కూడా జరుగుతూ ఉంటుందనే విషయాలు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎసిటైల్ కోఎంజైమ్ A ఏర్పడట లింక్ చర్య అంటాం మనం. ఎసిటైల్ కోఎంజైమ్ A ఈ ఎసిటైల్ కోఎంజైమ్ ఏర్పడుటలో కణద్రవ్యంలో ఏర్పడిన
పైరువిక్ ఆమ్లం, కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియా మాత్రిక రవాణాలోనికి రవాణా అవుతుంది. ఇది నేరుగా క్రెబ్స్ వలయం చర్యలో పాల్గొనదు. వాయువు సహిత పరిస్థితులలో పైరువిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డిఆక్సైడ్ ఏర్పరుస్తుంది. ఈ ఎసిటైల్ భాగము కోఎంజైమ్ ఏతో కలిసి ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్పు చెందుతుంది. ఏమంటున్నాం ఇక్కడ? ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడుట, లింకు చర్య, సైటోప్లాజ్మా అంటాం ఇంగ్లీష్లో. ఈ కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియా యొక్క మాత్రికలోనికి రవాణా జరుగుతుంది. ఇది నేరుగా తీసుకున్నట్లయితే క్రెబ్స్ వలయం, ఇది నేరుగా క్రెబ్స్ వలయంలో చర్యలో పాల్గొనలేదు. కాబట్టి వాయు సహిత పరిస్థితులలో అవాయు సహిత పరిస్థితులు ఉంటాయి, వాయు సహిత పరిస్థితులు ఉంటాయి. ఈ వాయు సహిత పరిస్థితులలో ఈ పైరువిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య ఫలితంగా రెండు కర్బన పరమాణువులు ఎసిటైల్ భాగము ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఎసిటైల్ భాగము కోఎంజైమ్ ఏతో కలిసి మనకు ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా ఎంజైమ్ సంశ్లేషించబడుతుంది. కాబట్టి ఈ చర్యకు పైరువిక్ డిహైడ్రాజినేజ్ అనే మనకు ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్పు చెందుతుంది. ఈ చర్యలకు పైరువిక్ డిహైడ్రాజినేజ్ అనే ఎంజైమ్ సంక్లిష్టంగా తోడ్పడుతుంది. దీనిలో పైరువేట్ డీకార్బాక్సిలేజ్, లైసోయేట్, ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్, లైసోపోయేట్, డిహైడ్రాజినేజ్ అనే 3 ఎంజైమ్లు ఉంటాయి. వీటికి థయోమిన్ ఫెర్రోఫాస్ఫైట్ అంటాం. టీ అంటే థయామిన్, పి అంటే ఫెర్రో, పి అంటే ఫాస్ఫైట్ అంటారు. ఎంజైమ్లో ఈ ఫెర్రోఫాస్ఫైట్ ఏర్పడుతుంది, థయోమిన్ ఫెర్రోఫాస్ఫైట్. ఈ లైపిక్ ఆమ్లము NAD కోఎంజైమ్ ఏ, Mg+2 అనే కోఎంజైమ్లు ఉంటాయి. సహకార ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఈ సహకార ఫ్యాక్టర్స్ అనేటివి మనకు అవసరపడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, ఈ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ లింక్ ఎలా ఏర్పడ్డది? కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం ఫస్ట్ పాయింట్ మైటోకాండ్రియా మాత్రికలోనికి రవాణా చెందుతుంది. కణద్రవ్యంలో ఏర్పడిన పైరువిక్ ఆమ్లం మైటోకాండ్రియా మాత్రికలోనికి రవాణా చెందుతుంది ఫస్ట్ పాయింట్. ఇది నేరుగా క్రెబ్స్ వలయం చర్యలో పాల్గొనకుండా ఏ శ్వాసక్రియ ఉంటుంది? వాయు సహిత పరిస్థితులు అనేది ఉంటుంది. ఈ పరిస్థితులలో ఈ పైరువిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేజ్ చర్య ఫలితంగా 2 కర్బన పరమాణువులు, ఎన్ని పరమాణువులు? 2 కర్బన పరమాణువులు ఎసిటైల్ భాగము కార్బన్ డయాక్సైడ్ ఏర్పరుస్తుంది. ఎసిటైల్ భాగంలో ఎంత? ఎసిటైల్ భాగంలో 2 కర్బన పరమాణువుల్ని ఇది ఏర్పరచడం అనేది జరుగుతుంటుంది. ఈ ఎసిటైల్ భాగంలో కోఎంజైమ్ అనేది ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మార్పు చెందుతుంది. ఓకే, కంప్లీట్ అది. ఆ తర్వాత ఈ చర్యలకు ఏ ఎంజైమ్ సంక్లిష్టం తోడ్పడుతుందంటే గుర్తుపెట్టుకోవాలా, పైరువేట్ డిహైడ్రాజినేజ్ అనే ఎంజైమ్ అనేది మనకు
తోడ్పడుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలా. దీనిలో ఈ పైరువేట్ డీకార్బాక్సిలేజ్, లైపోయేట్, ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్, లైపోయేట్ డిహైడ్రాజినేజ్ అనే 3 ఎంజైమ్లు ఉంటాయి. ఎసిటైల్ ట్రాన్స్ఫరేజ్ ఒకటి, లైపో డిహైడ్రాజినేజ్ అని ఒకటి, పైరువేట్ డీకార్బాక్సిలేజ్ అనేది ఒకటి. ఈ 3 ఎంజైమ్ల యొక్క సాయంతో ఇక్కడ టీపీపీ అంటాం. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ టీపీపీ? థయోమిన్ ఫెర్రోపాస్పైడ్. ఇక్కడ లైపిక్ ఆమ్లం ఉంటుంది, దాంతోపాటు NAD కో ఎంజైమ్ ఉంటుంది, తర్వాత Mg+2 అనే సహకార ఎంజైమ్లు, కో ఎంజైమ్లు మనకు తోడ్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పైరువిక్ ఆమ్లం నుండి ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఏర్పడేటప్పుడు ఈ కింది రసాయనిక చర్యలు అనేవి జరుగుతాయి. కాబట్టి ఇక్కడ పైరువిక్ ఆమ్లం ఏం చేస్తుంది? డీకార్బాక్సిలేషన్ చర్య వల్ల CO2ను కోల్పోయి TTPతో కలిసి మనకు హైడ్రాక్సిథైల్ ATP TPPగా ఏర్పడుతుంది. ఏమంటున్నాం ఇక్కడ? పైరువిక్ ఆమ్లము డీకార్బాక్సిలేషన్ చర్య వల్ల CO2ను కోల్పోయి TPPతో కలిసి డీకార్బాక్సిథైల్ TPP చర్య ఏర్పరుస్తుంది. ఈ చర్య మనకు ఈక్వేషన్లో ఇచ్చినట్లయితే పైరువిక్ ఆమ్లము ప్లస్ TTP అంటే ఏమన్నా ఫెర్రోపాస్పైడ్, అంటే టీ అంటే థయామిన్ ఫెర్రోపాస్పైడ్తో చర్యను పైరువిక్ చర్య ఉంది. దేని యొక్క ఎంజైమ్ యొక్క సంక్షేమము? పైరువేట్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ యొక్క చర్యనుంది మనకు. అంతిమంగా ఈ TPP థయోమిన్ ఫెర్రోపాస్పైడ్ ప్లస్ CO2ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ ట్రాన్స్ ఎసిటలేజ్ చర్య వల్ల పై సంక్లిష్టంలోని మనకు ఈ థయోమిన్ ఫెర్రోపాస్పైడ్ స్థానాన్ని ఈ లెపిక్ ఆమ్లము ప్రతిక్షేపించబడుతుంది. లెపిక్ ఆమ్లం ఏం చేస్తే మళ్ళా ఈ TPPలో ప్రతిక్షేపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనివల్ల దీని చర్యలో ఎసిటైల్ పైరువిక్ ఆమ్లం ఏర్పడి అది TPPని విడుదలవుతుంది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు హైడ్రాక్సిథైల్ TPP థయోమిన్ ఫెర్రోపాస్పైడ్ ప్లస్ దాంతోపాటుగా లైపిక్ ఆమ్లము ఎంజైమ్ వేసరికి ట్రాన్స్ ఎసిటిక్ లేకుంటే ఎసిటైల్ లెపాయిక్ ఆమ్లము ప్లస్ గివ్స్ రైజ్ టు TPP థయోమిన్ ఫెర్రోపాస్పైడ్గా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకు చర్యలు అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈడ మనం తీసుకున్నట్లయితే ఈ లైపోయిట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో మనకు ఈ చర్య ఎలా జరుగుతుంది? ఈ చర్యలో తీసుకున్నట్లయితే డిహైడ్రాజినేషన్ చర్య వల్ల ఈ ఎసిటైల్ లైపిక్ ఆమ్లం నుండి మనకు ఏర్పడుతుంది? ఎసిటైల్ వర్గం అనేది ఏర్పడుతుంది. ఈ ఎసిటైల్ కోఎంజైమ్ అనే వర్గం అనేది ఏర్పడుతుంది. ఈ కోఎంజైమ్ ఏతో ఇది ఏం చేస్తుందంటే సంబంధం అనేది ఏర్పడుతుంది. ఈ లిపిక్ ఆమ్లంగా క్షేకరణం రెడ్యూస్ అనేది చెందడం అనేది జరుగుతుంటుందనే మాటలు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎసిటైల్ లిపిక్ ఆమ్లము ప్లస్ కోఎంజైమ్ ఏ గివ్స్ రైజ్ టు ఎసిటైల్ కోఎంజైమ్ ఏగా మారిపోవడం అనేది జరుగుతుంటుందనే విషయాలు గుర్తుంచుకోవాలి.
కాబట్టి ఈ విధంగా మనము ఈ క్షయకరణం చెందిన ఈ లైపిక్ ఆమ్లం ఆక్సీకరణము చెందినప్పుడు విడుదలైన ప్రోటాన్లను గ్రహించుటచే FeDHగా ఏర్పడుతుంది. ఫెరోల్ డిహైడ్రాక్సినేస్ ఏర్పడుతుంది. తర్వాత ఈ FDPHలు తీసుకున్నట్లయితే మనకు మెయిన్గా క్షయకరణం చెందిన ఈ లైపిక్ ఆమ్లము ఆక్సీకరణం చెందినప్పుడు విడుదలైన ప్రోటాన్లను అనేది గ్రహించుటచే మనకు FeDH2 ఏర్పడుతుంది. తర్వాత ఈ FeDH2 నుండి 2 ఎలక్ట్రాన్లను గ్రహించి NAD క్షయకరణం ఉంది. NADH2గా మనకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ లైపిక్ ఆమ్లము ప్లస్ FAD గివ్స్ రైస్ టు ఎంజైమ్ యొక్క లైపోయిట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ ప్లస్ FADH2గా ఆక్సీకరణం చెందుతుంది. కాబట్టి ఈ విధంగా ఒక అణువు పైరువిక్ ఆమ్లం నుండి ఎసిటైల్ కోఎంజైమ్ A అనేది ఏర్పడాలంటే మనకు ఒక అణువు NADPHలు ఏర్పడతాయి. కాబట్టి పైరువిక్ ఆమ్లం ప్లస్ కోఎంజైమ్ A ప్లస్ NAD ప్లస్ గివ్స్ రైస్ టు ఎసిటైల్ కోఎంజైమ్ A ప్లస్ NADH2లుగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్రెబ్స్ వలయం యొక్క చర్యలు తీసుకున్నట్లయితే ఎసిటైల్ కోఎంజైమ్ A మైటోకాండ్రియా మాత్రికలో పూర్తిగా మనకు ఆక్సీకరణం చెందడం వల్ల ఎసిటైల్ కోఎంజైమ్ A మైటోకాండ్రియా యొక్క మాత్రికలో మనకు ఏం చేస్తుంది, పూర్తిగా ఆక్సీకరణం చెందడం వలన CO2 ప్లస్ H2O అనేది ఏర్పడుతుంది. ఈ రసాయనిక చర్యలను మొదటిసారిగా అన్సెన్ క్రబ్ అనే శాస్త్రజ్ఞుడు మనకు 1932లో వర్ణించాడు. అందుచేతనే దీన్ని క్రెబ్స్ వలయము అంటారు. ఈ చర్యలు ఏర్పడిన ప్రాథమిక ఉత్పన్నాలు సిట్రిక్ ఆమ్లము, ఐసోసిట్రిక్ ఆమ్లము వంటి ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లము. అందుచేత ఈ క్రెబ్స్ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయము కూడా అంటాం. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటాం. తర్వాత TC అంటే ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్గా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, ఎసిటైల్ కోఎంజైమ్ A మైటోకాండ్రియా మాత్రిక పూర్తిగా ఆక్సీకరణం చెందడం వల్ల మనకేం ఏర్పడుతుంది, CO2 H2Oలు ఏర్పడతాయి. ఈ రసాయనిక చర్యలను మొదటిసారిగా అన్సెన్ క్రబ్ అనే శాస్త్రవేత్త 1937వ సంవత్సరంలో వర్ణించడం జరిగినది. దీనిని మనం క్రెబ్స్ వలయము అంటారు. ఈ చర్యల్లో ఏర్పడే ప్రైమరీ ఉత్పన్నాలు, ప్రాథమిక ఉత్పన్నాలు ఏమేర్పడతాయి, సిట్రిక్ ఆమ్లము నెంబర్ 1, సెకండ్ వన్ ఐసోసిట్రిక్ ఆమ్లము, నెంబర్ 2, థర్డ్ వన్ ట్రైకార్బాక్సిలిక్ ఆమ్లము, ఫోర్త్ వన్. అందుచే క్రెబ్స్ వలయాన్ని మనం ఏమంటాము, సిట్రిక్ ఆమ్లం వలయము అంటాం. సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాము. TCAగా కూడా పిలుస్తాం. ట్రై కార్బాక్సిలిక్ ఎసిటిక్ యాసిడ్గా కూడా మనం పీల్చుకోవడం అనేది జరుగుతుంటుంది. ఎప్పుడన్నా అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్ పాయింట్లో, TCA గురించి మీరు నేర్చుకున్న TCA గురించి రాయండి, సైకిల్ గురించి అని అడుగుతాం. కాబట్టి ఈ క్రెబ్స్ వలయంలో 8 జీవ రసాయనిక చర్యలు అనేది జరుగుతాయి. కాబట్టి ఈ క్రెబ్స్ వలయంలో మనం తీసుకున్నట్లయితే ఎసిటైల్ కోఎంజైమ్ A మొదటగా ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంతో కలిసి, ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే చూద్దాం. ఇక్కడ ఎసిటిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుంది, మనకు ఇక్కడ ఎసిటైల్ కోఎంజైమ్ A ఉంది. ఈ ఎసిటైల్ కోఎంజైమ్ A తీసుకున్నట్లయితే ఇక్కడ మనం బ్రష్ను యూజ్ చేద్దాం. బ్రష్లో ఎసిటైల్ కోఎంజైమ్ A
ఎస్టైల్ కోఎంజైమ్ ఏ. ఓకే, ఈ ఎస్టైల్ కోఎంజైమ్ మొదటగా ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంగా మారుతుంది. ఎక్కడ మారుతుంది? ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంగా కలిసి ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంతో కలిసి సిట్రిక్ ఆమ్లంగా ఏర్పరుస్తుంది. ఇక్కడ ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంతో కలిసి మనకి ఏం ఏర్పరిచింది? సిట్రిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ చర్యకు ఏది చర్యాశీలతలో మనకు ఏది సిట్రిక్ సింథటేజ్ అనేది ఏర్పడుతుంది. సింథటేజ్ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము? ఆక్సలో ఎసిటిక్ ఆమ్లము OAAగా చెప్పుకుంటాము. ఈ ఆక్సలో ఎసిటిక్ ఆమ్లము ప్లస్ ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ H2O ఇక్కడ తీసుకున్నట్లయితే ఏంది? ఇక్కడ H2O మనకు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ H2O గివ్స్ రైజ్ టు మనకు ఏది? సిట్రిక్ సింథటేజ్ యొక్క ఎంజైమ్ యొక్క సంవత్సరంలో మనకు ఎస్టైల్ కోఎంజైమ్ ఏ సిట్రిక్ ఆమ్లం ప్లస్ కోఎంజైమ్ ఏగా ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఫస్ట్ గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం మనము? ఎసిటైల్ కోఎంజైమ్. ఇక్కడ పైరువిక్ ఆమ్లం అనేది ఫస్ట్ మనకు అంతకు ముందర దాంట్లో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాలు గుర్తుంచుకోవాలి. ఓకే, ఏమంటాం? ఫస్ట్ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఏం చేసింది? ఈ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంతో ఫస్ట్, లేకుంటే ఆక్సలో ఎసిటిక్ ఆమ్లంకి ఇంకొక పేరేంది? OAAగా చెప్పుకుంటాం. ఆక్సలో ఎసిటిక్ ఆమ్లము ప్లస్ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ ప్లస్ గివ్స్ రైజ్ టు మనకు ప్లస్ H2O యొక్క సమక్షంలో చర్య నుండి మనకు ఏం ఏర్పరుస్తుంది? అంతిమంగా సిట్రిక్ ఆమ్లము ప్లస్ కోఎంజైమ్ ఏగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏముంది? సిట్రిక్ ఆమ్లం ఈ సిట్రిక్ ఆమ్లం నుండి దాని నుంచి సాదృశీకరణ రూపమైన ఐసోసిట్రిక్ ఆమ్లం ఏర్పడడానికి ఎకోనిటైజ్ అనే ఎంజైమ్ ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఏ ఎంజైమ్? లేకుంటే ఎకోసిటేజ్ అనే ఎంజైమ్ యొక్క సమక్షంలో చేరంత. కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం? సిట్రిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఎకోసిటేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో గివ్స్ రైజ్ టు ఐసోసిట్రిక్ ఆమ్లముగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ ఏమంటారు? ఇక్కడ సిట్రిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు ఎకోసిట్రిక్ ఆమ్లము, అంతిమంగా మనకు ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ ఐసోసిట్రిక్ ఆమ్లం ఉంది కదా. ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఏం చేస్తుంది? ఐసోసిట్రిక్ ఆమ్లము డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ యొక్క చర్య వలన ఐసోసిట్రిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేజ్ చర్య వలన ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లం, మూడోది ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. క్రెబ్స్ వలయంలో జరిగే మొదటి ఆక్సీకరణ చర్య ఇది. ఏ చర్య? ఆక్సీకరణ చర్యగా చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చర్యలో మొదట విడుదలైన మనకు ఈ NADPH ప్లస్ H+లు స్వీకరించి ఏర్పడుతుంది. ఈ చర్యను మనము ఏమంటాం? ఐసోసిట్రేజ్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ను ప్రభావితం చేస్తుంది. మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఐసోసిట్రిక్ ఆమ్లము ప్లస్ NAD ప్లస్ NAD ఓకే ప్లస్ తర్వాత ఐసోసిట్రిక్ డిహైడ్రాజినేజ్ గివ్స్ రైజ్ టు ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లము ప్లస్ CO2 ప్లస్ NADH CO2 ప్లస్ NADHగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు.
ఏమని గుర్తుంచుకున్నాం? ఐసోసిట్రిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ క్రెబ్స్ వలయంలో జరిగే ఈ మొదటి ఆక్సీకరణ చర్యల్లో విడుదలైన ప్రోటాన్లు NADPH+ స్వీకరించుటచే ఏర్పడుతుంది. ఈ చర్యను ఐసోసిట్రేట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ ప్రభావితం చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లం అనేది ఉంది. ఈ ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లం ఏదైతే ఉందో ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లం ఇదేం చేస్తుంది? ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ చర్య వలన యొక్క చర్య వలన మనకు ఒక అణువు NADPH ఒక అణువు CO2ని ఏర్పరుస్తుంది, ఉత్పన్నమవుతాయి, ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లం ఆల్ఫా కీటో లేకుంటే గ్లూటరైట్ డి ఆమ్లము TPP అంటే థయోమిన్ ఫెర్రో పాస్ఫైడ్గా చెప్పుకున్నాము. NADPH యొక్క సహకారం ఉంటాయి. చివరకు మనకు సక్సినైల్ కోఎంజైమ్ ఏగా మారుతుంది. సక్సినైల్ కోఎంజైమ్ ఏగా ఏర్పడడం, పోలి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సక్సినైల్ కోఎంజైమ్ ఎప్పుడు ఏర్పడుతుంది? ఇక్కడ ఈ ఎంజైమ్ యొక్క చర్య పైరువేట్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ సంక్షేమం. పైరువేట్ డీకార్బాక్సిలేజ్ ఎంజైమ్ యొక్క చర్యలను ఇది పోలి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్న మాటలు గుర్తుంచుకోవాలా. కాబట్టి ఇక్కడ పోలి ఉంటుంది కాబట్టి ఏమని గుర్తుంచుకుంటాం? ఇక్కడ ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లము ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేజ్ చర్య వలన ఒక అణువు NADPHలు ఒక అణువు CO2ను ఉత్పన్నమై ఇదేం చేస్తుంది? ఆల్ఫా కీటో గ్లూటరైట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ యొక్క సమక్షంలో కీటో గ్లూటరిక్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ చర్య జరిగి కోఎంజైమ్ ఏగా మారుతుంది. ఈ లైపిక్ ఆమ్లము ఈ థయోమిక్ ఫెర్రోపాస్ఫైడ్ NADP ఈ మూడిటి యొక్క సహకారాలు అనేది ఉండి చివరకు లాస్ట్కు ఈ సక్సినిల్ కోఎంజైమ్ ఏగా ఏర్పడుతుంది. ఈ ఎంజైమ్ యొక్క చర్య వల్ల ఈ పైరువేట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ చర్య అనేది పోలి ఉండడం అనేది జరుగుతూ ఉంటుందనే మాటలు గుర్తుంచుకోవాలి. లేదంటే సింపుల్గా గుర్తుంచుకుంటే ఆల్ఫా కీటో గ్లూటరిక్ ఆమ్లము ప్లస్ కోఎంజైమ్ ఏ ప్లస్ NAD ప్లస్ ఎంజైమ్ ఏది? కీటో గ్లూటరైట్ డిహైడ్రాజినేజ్ సమక్షంలో చర్యను ఉంది మనకు సక్సినిల్ కోఎంజైమ్ ఏ ప్లస్ CO2 ప్లస్ NADH ప్లస్ H+ అనేది మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సక్సినిల్ కోఎంజైమ్ ఏ నుండి కోఎంజైమ్ ఏ విడిపోతుంది. సక్సినిల్ కోఎంజైమ్ ఏ నుంచి కోఎంజైమ్ ఏ అనేది విడిపోయింది. వల్ల ఇది ఏర్పడుతుంది? మనకు సక్సినిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ చర్యలో మనకు నీటి అణువులు నీటి అణువులు అనేది వినియోగించుకోబడుతుంది. కాబట్టి ఒక అణువు మనకు ATPగా మారుతుంది. ATPగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సబ్స్ట్రాక్ట్ లెవెల్ ఫోటోఫాస్ఫారిలేషన్గా చెప్పుకోవడం అంటే ఏమంటున్నాం? ఇక్కడ సక్సినిల్ కోఎంజైమ్ ఏ నుండి కోఎంజైమ్ ఏ అనేది విడిపోవడం వల్ల మనకు అంతిమంగా సక్సినిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది.
ఈ చర్యలో నీటి అణువు అనేది ఏమైతే వినియోగించుకోబడుతుంది, యూటిలైజ్ చేయబడుతుంది. కాబట్టి ఒక మనకు ఏటీపీ అనేది ఏర్పడుతుంది. ఏటీపీ అడినోసిస్ ట్రైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. సబ్స్ట్రాక్ట్ లెవెల్ ఫాస్ఫారిలేషన్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దాని లేక ఇలా కూడా రాయొచ్చు, సక్సినిల్ కోఎంజైమ్ ఏ ప్లస్ ఈడిపి ప్లస్ ఐపి ఇనార్గానిక్ ఫాస్ఫైడ్ ప్లస్ H2O gives rise to ఎంజైమ్ థయోకైనేజ్. ఎంజైమ్ థయోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క చర్యలో తీసుకున్న సక్సినిక్ థయోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క సమక్షంలో చర్యనుంది మనకు సక్సినిల్ కోఎంజైమ్ ఏ ప్లస్ ఏటీపీ అనేది మనకు అంతిమంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ సక్సినిక్ ఆమ్లము నెక్స్ట్ సక్సినిక్ ఆమ్లం ఏర్పడ్డది. ఈ సక్సినిక్ ఆమ్లము ఏం చేసింది, డిహైడ్రాజినేషన్ చర్య వల్ల నీటిని కోల్పోతాయి అనమాట. డిహైడ్రాజినేషన్ చర్య వల్ల ప్రోటాన్లను పోగొట్టుకొని ప్యూమరిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. ప్యూమరిక్ ఆమ్లంను ఏర్పరిచింది. ఈ విడుదలైన హైడ్రోజన్ పరమాణువులను FAD స్వీకరించి FADH2గా మారుతుంది. FADH2గా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాము, సక్సినిక్ ఆమ్లము సక్సినిక్ డిహైడ్రాజిన్ ఎంజైమ్ చర్య వల్ల ప్రోటాన్లను పోగొట్టుకొని ప్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది. ప్యూమరిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది. ఈ విడుదలైన హైడ్రోజన్ పరమాణువులను ఈ FAD నుంచి FAD నుంచి మనం తీసుకున్నట్లయితే ఏమేర్పడుతుంది, అవి స్వీకరించి FADH2గా మారిపోతుంది. FADH2గా అది మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ రిడాక్షన్ జరుగుతుంది. ఏది, క్షయకరణం అనేది జరుగుతుంది. క్షయకరణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్యూమరిక్ ఆమ్లము ఒక నీటి అణువును వినియోగించుకొని మాలికామ్లంగా ప్యూమరిక్ ఆమ్లము ఒక నీటి అణువును వినియోగించుకొని మాలికామ్లంగా మార్పు చెందుతుంది. దీనికి ప్యూమరేజ్ ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది. ప్యూమరిక్ ఆమ్లము ప్యూమరిక్ ఆమ్లము H2Oగా చర్యనుంది. ప్యూమరేజ్ అనే ఎంజైమ్ యొక్క సమక్షంలో మాలిక్ ఆమ్లంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ మాలిక్ ఆమ్లము ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ మాలిక్ ఆమ్లం చివరగా ఆక్సీకరణం చెంది ఆక్సలోఎసిటిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ ఆక్సలోఎసిటిక్ ఆమ్లం పునరుత్పత్తి అనేది చెందుతుందమ్మా, మళ్ళీ ఏర్పడుతుంది. ఈ చర్యలో ఒక అణువు NAD+, ఇక్కడ ఉన్నాయి NADHలు, NADని వినియోగించుకొని NAD+H2+ ఆక్సలోఎసిటిక్ ఆమ్లము గివ్స్ రైజ్ టు NAD+H+ అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుందనే మాటలు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ అంతిమంగా ఏం గుర్తుంచుకుంటున్నాం మనము, పై చర్యలో మనం తీసుకున్నట్లయితే మాలిక్ ఆమ్లం చివరన ఏర్పడ్డది.
మాలికామ్లం. ఈ మాలికామ్లం చివరగా ఏర్పడి ఏం చేసింది? ఆక్సీకరణం చెందింది. ఈ ఆక్సీకరణం చెంది ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం పునరుత్పత్తి చెందింది, మళ్ళీ ఏర్పడ్డది. ఫస్ట్ ఏదైతే ఏర్పడ్డదో అది మళ్ళీ ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. ఈ చర్యలో ఒక అణువు NADPH అనేది ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనం ఏం రాస్తాము ఫైనల్గా రాసేటప్పుడు? మాలికామ్లము ప్లస్ NAD ప్లస్ గివ్స్ రైస్ టు మాలిట్ డిహైడ్రాజినేజ్ ఎంజైమ్ యొక్క సంవత్సరంలో ఆక్సలో ఎసిటిక్ ఆమ్లం OAA ప్లస్ NADHలు ప్లస్ H+లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పై చర్యలో మనం తీసుకున్నట్లయితే 4 NADPHలు ఏర్పడతాయి. ఇక్కడ చూద్దాం. నంబర్ 1 1, నంబర్ 2 2, నంబర్ 3 3, తర్వాత నంబర్ 4 ఇక్కడ 4. పై చర్యలో 4 NADH ప్లస్ H+లు అనేది మనకు అవసరం పడతాయి. మనకు ఒకటి మాత్రమే 1 FADH2 ఏర్పడి మనకు 10 హైడ్రోజన్ అణువులను ఏర్పరుస్తుంది. 10 H2Oలని హైడ్రోజన్ అణువులను ఏర్పరుస్తుంది. ఈ పైరువిక్ ఆమ్లంలో తీసుకున్నట్లయితే మనకు CH3COOH నుండి 4 హైడ్రోజన్ పరమాణువులు ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి? 4 హైడ్రోజన్ పరమాణువులు మాత్రం లభించగా మిగిలిన 6 హైడ్రోజన్ అణువులు 3 నీటి అణువులతో మనకు H2O నుండి మనకు లభిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాం మనము అంతిమంగా? పై చర్యల్లో 4 NADPHలు ఏర్పడతాయి. 1 2 3 4 ఒక FADH2 ఏర్పడుతుంది. కాబట్టి 10 హైడ్రోజన్ అణువులు మనకు అవసరమవుతాయి. ఎన్ని? 10 హైడ్రోజన్ అణువులు అనేది అవసరపడతాయి. కాబట్టి ఒక పైరువిక్ ఆమ్లంలో నుండి 4 హైడ్రోజన్ అణువులు మాత్రమే లభించగా మిగిలిన 6 హైడ్రోజన్ అణువులు నీటి అణువులతో కలిసి H2O నుండి మనకు లభించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ సూక్ష్మజీవులు అనేది మనకి ఏం చేస్తాయి? విచ్ఛిన్నం చేయడం వల్ల ఈ అమైనో ఆమ్లాలు అనేది మనకి ఇక్కడ విడుదల అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్న మాటలు గుర్తుంచుకోవాలి. సూక్ష్మజీవులు అనేది ఈ క్రెబ్స్ వలయంలో ఈ చర్యలో మనకు ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ విధంగా మనము ఇది క్రెబ్స్ వలయం గురించి నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ హన్సెన్ క్రెబ్స్ అనే శాస్త్రవేత్త మనకు ఈ విధంగా తెలియజేయడం అనేది జరిగింది 1937లో. కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.